మూవీ లవర్స్ అనే మాట మనం ఎక్కువ వింటూ ఉంటాము. కానీ ఇక్కడ కనిపించే పార్కింగ్ మొత్తం మూవీ మేకింగ్ లవర్స్‌ది. అదే మాక్సిమం సినిమా తీయాలనుకునే వాళ్ళది. మీ వాళ్ళెవరైనా సినిమా తీద్దామని హైదరాబాద్ వచ్చారా? నవోటల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏమైనా జ్ఞాపకాలున్నాయా? ఈ ఈవెంట్‌ని ప్రతి సంవత్సరం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తుంది 2024 వెర్షన్ అన్నమాట. అసల ఈ ఈవెంట్‌కి ఎందుకు వెళ్ళాలి? సందీప్ రెడ్డి వంగ, ఆర్‌జీవి గారు చీఫ్ గెస్ట్‌లుగా వచ్చారు. ఇక్కడ మెయిన్‌గా ఉండే ఎలిమెంట్స్ ఏంటంటే, సినిమాకి సంబంధించిన మాస్టర్ క్లాస్‌లు, ట్రేడ్ ఫెయిర్ అంటే అమ్మకాలనమాట. కెమెరాలు ఇవి అమ్ముతారు. వీడియో తీసేటప్పుడు షేకింగ్ లేకుండా గింబల్ పెట్టి మనం ఎలా షాట్ తీసుకుంటామో, డిఫరెంట్ షాట్స్ తీయడానికి ఇలా ఎక్విప్‌మెంట్స్ ఉంటాయన్నమాట. మనం ఇప్పుడు చూస్తున్న ఎక్కువ క్వాలిటీ పిక్చర్‌ని తీయాలంటే హై డైనమో ఉన్న కెమెరాలతో షూట్ చేయాలి. హై డైనమో ఉన్న కెమెరాలు చాలా హెవీగా ఉంటాయి. వాటిని చేత్తో హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎన్నెన్నో విశేషాలు, మనం ఎప్పుడూ చూడని గ్యాడ్జెట్లు చూసేద్దామా మరి? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఒక మూవీ తీయడం అన్నది చాలా మంది కల. ఇప్పుడున్న డైరెక్టర్స్ కి చాలా అవసరం కూడా. రఫ్ గా ఒక 50-70 వేలు పెట్టి ఒక కెమెరా కొనుక్కుంటే మనకి తగిలే షాక్ ఏంటంటే లెన్స్ కూడా మళ్ళీ 50-70 వేలు పెట్టి కొనాలని. ఇక్కడ కనిపించేవన్నీ లెన్సులు అనమాట. ఇవి 50,000 నుంచి 1,00,000 దాటే ఉంటాయి. ఇంక అంతకు మించి ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఏం లేదు. మెజారిటీ పార్ట్ ఈ ఈవెంట్‌ని సోనీ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. కాబట్టి మనకి సోనీ కెమెరాలు ఎక్కువ కనిపిస్తాయి. ఈ మధ్యనే ఒక బడ్జెట్ మూవీ నుంచి ఆఖరికి యూట్యూబ్ వరకు వీఎఫ్ఎక్స్ అనేవి బాగా వాడుతున్నారు. ఈ వీఎఫ్ఎక్స్‌లు వాడి మాయాలోకంలో సినిమాలు తీస్తున్నారు. కానీ దీని వెనకాల చాలా ప్రాసెస్ ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తూ ఈ గ్యాడ్జెట్‌ని మన ముందుకు తీసుకొచ్చారు. ఇక్కడ మీకు చుక్కలు చుక్కలుగా కనిపించే పాయింట్స్ ట్రాకింగ్ అన్నమాట. ఇప్పుడు చూపించబోయే ఈ డివైస్‌తో మీరు ఇన్‌స్టాంట్‌గా ట్రాకింగ్ అనేది చెయ్యొచ్చు. ఇదే ఆ ట్రాకింగ్ డివైస్. ఈ డివైస్‌ని యూజ్ చేసి సినిమాల్లో చూపించేటట్టు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించొచ్చు. మొన్న 'చిరంజీవి' గారిది కొత్త టీజర్ వచ్చింది కదా! 'విశ్వంబర' అలాగనమాట. ఇదివరకు సినిమా తీయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆ వర్క్ నేర్చుకోవడానికి ఫిల్మ్ స్కూల్‌కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేని చాలా మంది జీతాలు కూడా లేకుండా అసిస్టెంట్‌లుగా జాయిన్ అయ్యి ఆ లెన్స్ ఏంటి, ఈ లెన్స్ ఏంటి అని తెలుసుకునేవాళ్ళు. సెన్సేషనల్ డైరెక్టర్ 'తేజ' గారు అలా వచ్చిన వాళ్ళే. 'చోటా కే నాయుడు' డీఓపీ కూడా అలా వచ్చిన వాళ్ళే. మోషన్ డాట్ టెక్నాలజీతో హాలీవుడ్‌లో 'అవతార్' డైరెక్ట్ చేశారు. అలాగే మన తెలుగులో అంటే తెలుగులో కూడా కాదు, తమిళ్‌లో 'కొచ్చాడియన్' అని రజనీకాంత్ గారి సినిమాని డైరెక్ట్ చేశారనమాట. అవి అలా తీయడానికి కొన్ని కోట్ల బడ్జెట్ పెట్టారు. ఇక్కడ ఒక వ్యక్తి కాస్ట్యూమ్ యేసుకొని ఏ విధంగా అయితే చేస్తున్నాడో సేమ్ ఆ వెనకాల కూడా ఆ బొమ్మ అలాగే చేస్తుంది. 3డీలో బొమ్మలు తయారు చేయడం ఎంత కష్టమో, మళ్ళీ వాటిలతో యాక్ట్ చేయించడం ఇంకా కష్టం. రిగ్గింగ్ అండ్ ఆర్మేచర్ అని దానికంటూ సెపరేట్‌గా ఒక సబ్జెక్టే ఉంటుంది. ఎంత రిగ్గింగ్ చేసినా గాని అదంత ఈజీ ఉండదనమాట. కానీ ఈ టెక్నాలజీ ద్వారా 'విఠలాచార్య' సినిమాలు ఇంకా ఈజీగా తీయొచ్చనమాట. మీలో ఎవరికైనా 'విఠలాచార్య' సినిమాలు తెలుసా? మన తెలుగులో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్ అన్నమాట. ఆయన సినిమాల్లోనే ఎక్కువ ఈ భూతాలు, దెయ్యాలు, మాయా ప్రపంచాలు ఉండేవి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది అన్‌రియల్ ఇంజిన్. అన్‌రియల్ ఇంజిన్ అంటే ఒక టాప్ క్లాస్ 3డీ సాఫ్ట్‌వేర్ అన్నమాట. ఎక్కువ సినిమాలకి, గేమ్స్ కూడా డిజైన్ చేస్తారు దీంట్లో. వాళ్ళ గేమింగ్ డివైస్‌లని ప్రమోట్ చేయడానికి ఈ స్టాల్ పెట్టడం జరిగింది. ఒక బొమ్మని డిజైన్ చేయడం అన్నది స్కల్ప్టింగ్ అంటారు. ఒక చిన్న డిజైన్‌ని స్కల్ప్ట్ చేయడానికి ఒక వీక్ నుంచి కొన్ని సంవత్సరాలు పడ్డ ప్రాజెక్టులు కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ టెక్నీషియన్స్‌కి, డైరెక్టర్స్‌కి. మరి ఆర్టిస్ట్‌లు అవ్వడానికి కూడా ఇక్కడ కొన్ని కోర్సులున్నాయి. కోర్సు ఫీజ్ స్ట్రక్చర్ వచ్చి 1,00,000-2,00,000 వరకు ఉంది. ఒక సంవత్సరం పాటు మీ టైంని కూడా కేటాయించాలి మరి. ఈయనైతే ఏం కోర్సు తీసుకోలేదు. ఎప్పుడైనా కుదిరితే 'చార్లీ చాప్లిన్' మేకింగ్ వీడియోస్ చూడండి. ఒక షాట్ తీయడం ఎంత కష్టమో తెలుస్తది. అప్పట్లో ఇంత వీఎఫ్ఎక్స్, సెట్స్ లేని టైంలో కూడా ఆయన మంచి మంచి సినిమాలు తీశారు. కెమెరాలకు కూడా డిఫరెంట్ ఎక్విప్‌మెంట్ కావాలి. మెయింటెనెన్స్ కూడా ఉంటది. చాలా ఫ్రెజైల్‌గా ఉంటాయి. మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఈ ఈవెంట్ మెజారిటీ పార్ట్ ఆర్గనైజ్ చేసింది సోనీ వాళ్ళు. మరి వాళ్ళ సెటప్ ఎలా ఉందో చూద్దాము. వాళ్ళ ఎక్విప్‌మెంట్‌ని ట్రయల్ చేయడానికి ఒక మోడల్‌ని పెట్టి ఈ విధంగా ఒక స్టాల్‌నైతే అరేంజ్ చేశారు. చాలా బావుంది కదా! స్టాల్, స్టాల్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఈయన డైరెక్టర్ 'గుణశేఖర్‌లా' ఉన్నాడు. ఒకసారి రివైండ్ చేసి చూడండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ అంటే ఎందుకంత స్పెషలో ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ చేసింగ్ సీన్‌లకి ఈ సుమో వాడతారు. ఇక్కడ కనిపించే స్పీడ్ లైన్ అనేది మౌంటైన్ పైన కొన్ని స్పెషల్ సీక్వెన్స్‌లు తీయడానికి వాడుతూ ఉంటారు. మరీ అంత హెవీనే కాదు. ఇంకా తక్కువ బడ్జెట్‌లో ఇలా హెల్మెట్‌కి అటాచ్ అయిపోయి ఉంది కదా కెమెరా.
ఇలా కూడా చేసింగ్ సీన్లు తీస్తూ ఉంటారు. ఇప్పుడంటే రామ్ గోపాల్ వర్మ ఫిలాసఫీ, లైఫ్ స్టైల్‌లోకి వెళ్ళిపోయాడు. కానీ తను డైరెక్టర్ అవ్వకముందు ఇంగ్లీష్ మ్యాగజైన్స్‌లో స్పెషల్‌గా ఫిల్మ్ ఎడిషన్స్ ఎప్పుడొస్తాయో తెలుసుకొని, మోస్ట్ ఆఫ్ ఇట్ తను దాచుకున్న డబ్బులతోటి ఆ మ్యాగజైన్‌లు కొనుక్కొని, ఎవ్వరికీ తెలియని నాలెడ్జ్ అనేది అక్వైర్ చేసుకొని, మన ఇండియన్ సినిమా వాళ్ళకి తెలియని స్టడీ క్యామ్ టెక్నాలజీ తోటి 'శివ' సినిమాని డైరెక్ట్ చేయడం జరిగింది. సినిమాల్లో ఆర్ట్ డిపార్ట్‌మెంట్ అంటే వినే ఉంటారు. అర్థమయ్యేలా చెప్పాలంటే డమ్మీ వస్తువుల్ని తయారు చేయడం అన్నమాట. ఇక్కడ ఒక చిన్న బాబు బొమ్మ ఉంది కదా! ఇది మొత్తం సిలికాన్‌తో తయారు చేసింది. మోస్ట్ ఆఫ్ ఇట్ వీళ్ళు డమ్మీయే కాదు, కొన్నిసార్లు రియల్‌వి కూడా తయారు చేస్తారు. ఇలాంటి ఈవెంట్‌లకి మీరు అటెండ్ అవ్వడం వల్ల వీళ్ళ కాంటాక్ట్స్ అనేవి మీకు ఇంకా ఈజీగా దొరుకుతాయి. వీళ్ళ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి వన్ ఆఫ్ ది ఎజెండా ఏంటంటే నెట్వర్కింగ్ అన్నమాట. దాని గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడదాం. ఇక్కడ కనిపించే బొమ్మలు ఇవన్నీ అప్పటికప్పుడు ప్రింట్ చేసినవి. ఇక్కడ మీకు కనిపించేది 3డీ ప్రింటింగ్ మెషిన్ అన్నమాట. ఇలాంటి 3డీ ప్రింటింగ్ గ్యాడ్జెట్లు కొనాలని చాలా మంది అనుకుంటారు. అవి ట్రయల్ రన్ కూడా చూడడానికి మనకి ఇక్కడ అవకాశం దొరుకుతుంది. ఇంకా మనం అనుకున్న పాయింట్ ఏంటంటే నెట్వర్కింగ్, సోషల్ నెట్వర్కింగ్. మన ఫేస్‌బుక్ లాంటిది కాదు. రియల్‌గా ప్యాషన్ ఉన్నోళ్ళని కలవడానికి ఇది ఒక అవకాశం అన్నమాట. ఇది చాలా చాలా క్రూషియల్. ఎందుకంటే ఒక మూవీ తీయడానికి ఒక క్రూ అనేది కన్ఫర్మ్‌గా కావాలి. ఒక మంచి ప్యాషన్ ఉన్న క్రూని బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా టాప్ క్లాస్ అవుట్‌పుట్లు మనమే తెస్తాము. లైట్, సౌండ్, రోలింగ్, యాక్షన్. లైట్స్ అనేవి ఒక వీడియోకి సినిమాటిక్ లుక్స్ వచ్చేలా చేస్తాయి. తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు ఈసారి మూవీస్‌లో అబ్జర్వ్ చేయండి. మనుషుల జీవన విధానానికి సన్‌లైట్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఈ ఫిల్మ్ మేకింగ్ ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్‌లో లైటింగ్ అనేది ఒక ఎమోషన్ క్యారీ చేయడంలో అంత క్రూషియల్ అన్నమాట. కంగారేం లేదు. ఈ లైట్ల ధరలు కూడా ఒక 50,000 నుంచి లక్షల్లోనే ఉంటాయి. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీద్దామని ఒక చిన్న కెమెరా రెంట్‌కి తీసుకుంటే దానికి తోకల్లాగా ఇవన్నీ మనం రెంట్‌కి తీసుకుంటూనే ఉంటాము. ఇందాకడ మనం మాట్లాడుకున్న గుణశేఖర్ ఇతనే. ఇతన్ని చూస్తేనే నాకు గుణశేఖర్‌లా అనిపిచ్చారు. ఈ మధ్య కాలంలో జీరో బడ్జెట్ ప్రాజెక్ట్‌కి వెళ్ళిపోతున్నారు అందరూ. ఇక్కడ జీరో బడ్జెట్ బిర్యానీ, జీరో బడ్జెట్ బీర్ ఇలాంటివి ఉండవు కదా! కెమెరా కనో, లైట్స్ కనో, ఆర్టిస్ట్‌లు కనో ఎక్కడో చోటన మనం డబ్బులు పెట్టాల్సిన సందర్భం ఉంటుంది. కథలు ఇలా కూడా రాస్తారనే బుక్ నా ఫ్రెండ్ ఒకడు రికమెండ్ చేసాడు. ఇది చూడగానే ఆడికి గుర్తొచ్చాడు. ఈ బుక్ ఎక్కడైనా దొరుకుద్దా అన్నాడు. ఇగో ఇక్కడ ఉందిరా. ఈ సంవత్సరానికి ఇంతే. రామ్ రామ్ గుడ్ బై. కానీ వచ్చే సంవత్సరం మాత్రం అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ ఈవెంట్ నవంబర్ 16, 17 తారీఖుల్లో జరిగింది. ఈ ఈవెంట్‌కి సందీప్ రెడ్డి, వంగ, ఆర్‌జీవి వచ్చారు గానీ, ఇదివరకులాగా ఇంటరాక్షన్ చేయట్లేదు మన ఆర్‌జీవి గారు. RGV@కరీంనగర్ అని చెప్పి ఒక వీడియో ఉంది యూట్యూబ్‌లో. అండ్ హై బడ్జెట్ లేని వాళ్ళు కూడా ఒక చిన్న సినిమాని ఎలా తీయాలని చెప్పి ఒక వీడియో చేశారు ఆర్‌జీవి గారు. ఒక మందు తాగేవాడు చీప్ డోపమైన్ కిక్ కోసం తన రోజంతా కష్టపడే డబ్బుల్ని మళ్ళీ రిటర్న్స్ ఏమొస్తాయని ఆశించకుండా పెట్టేస్తాడు. మరి హైదరాబాద్ వచ్చి జెండా పాతాలని చాలా మంది అనుకుంటారు కదా! నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. జీరో బడ్జెట్ అనే మాట అబద్ధం. లో బడ్జెట్ కాస్ట్ కటింగ్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. ఇంకేదైనా ఉంటే తర్వాత ఆడే ఫంక్షన్ లో మాట్లాడదాం మనం.